ఎలియా ఎలియా అడిగాడు. అమ్మా మీరేమన్నారు రా తల్లి, చెప్పండి మీరేమన్నారు? ఏలియా గురించి ఏం విన్నారు? ఏలియా ఏమని ప్రార్థన చేశాడు? ఏలియా ఏమని ప్రార్థన చేశాడమ్మా? మర్చిపోయారా? మీకు మర్చిపోకుండా ఒక ట్రిక్ చెప్తాను, చెప్పంటారా వద్దంటారా? నేను చెప్పిన మెసేజ్ బ్లెస్సీ ఛానల్లో ఉంటుంది, మీరు ఇంటి దగ్గర వినండి. ఒకవేళ శుక్రవారం వింటారు కదా, ఇప్పుడు మెసేజ్ ఎందుకు రికార్డ్ చేస్తున్నాం? రికార్డ్ చేసిన ప్రతి మెసేజ్ అది ఛానల్లో ఉంటుంది, ఒకసారి వినండి, విని మర్చిపోకూడదు. రోషము కలిగిన ఏలియా దైవజనుడు తన రోషాన్ని బట్టి రోషముగా ఉండవలసిన వాడు యెజబెలు చంపేస్తుందని, మరణాపేక్ష కలిగి నేను చచ్చిపోతాను అనుకునే కాన్సెప్ట్కి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అతనిని చచ్చిపోతానని చెప్పి ఏమైపోయాడు? ఆయన పొడిగిపోయాడు. ఏమైపోయాడు? హాయిగా నిద్రపోతుంటే లేపి నీకు భోజనం చేయి అన్నాడు. చూసినంతలో ఏముంది అక్కడ? నిప్పుల మీద కాల్చబడిన రొట్టెయు అప్పం ఉంది. తినేసి ఏం చేశాడు? మళ్ళీ పడుకున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇక నేను ఎలా చచ్చిపోతాను అని. అలాంటప్పుడు దేవుడు శక్తికి మించిన ప్రయాణం ఉన్నదని చెప్పి అతను తీసుకుని వెళ్ళడం, హోరేబు పర్వతం ఎక్కించి అక్కడ దేవుడు అద్భుతాన్ని చూపించాడు. వడగండ్లు, మెరుపులు, కానీ ఏ శబ్దం వచ్చినా ఆయన ప్రత్యక్షము కాలేదు. కానీ అన్నీ అరిగిపోయిన తర్వాత పరీక్షించిన దేవుడు అతనికి కనిపించి అతనిని బలపరిచాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఏలియా ఒక మాట చెప్తాడు, నేను దైవజనుడిని అయితే. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమన్నాడు? నేను దైవజనుడిని అయితే అని. అప్పుడప్పుడు లోకంలో ఇందాక మా పాశ్రం గాత అంటే నేను పతివ్రతనైతే అని ఏదో చెప్తాను మా భాష. నేను నిజంగా భక్తిపరాలనైతే నీ బుర్ర అంతేనా? లోకంలో సామెత ఉంటుంది కదా, ఏముంటుంది? నేను నిక్కచ్చైతే, ఇలా కొన్ని సామెతలు లోకంలో ఉన్నాయి కదా. ఏలియా కూడా ఏమంటాడు? నేను దైవజనునైతే అన్నాడు. చూద్దాం, 2 రాజుల గ్రంథం 1వ అధ్యాయం. 2 రాజుల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ఏలియా చాలు, అంతవరకు ఆగుదాం, తర్వాత వెళ్దాం. నేను అంతట ఏలియా, అందుకు ఏలియా నేను దైవజనునైతే అన్నాడు. ఏం దైవజనుడా కాదా అమ్మా? దైవజనుడు అంటారు. మీ మీదకి ఎవరైనా శత్రువులు వచ్చారనుకోండి, నేను నిజమైన క్రైస్తవ విశ్వాసం అయితే మీ కాళ్ళు పడిపోవును గాక అంటారా? నేను దైవజనునైతే, నేను దేవుని బిడ్డనైతే, నాకు ప్రార్థనా శక్తి ఉంటే మొలం చెట్టు ఎండిపోవాలి. ఏమా? నేను దైవజనునైతే అన్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాడు? ఈ అధ్యాయంలో మీరు చదివితే 2వ వచనం, తన అహజ్య షోమ్రోనులో ఉన్న మేడగది కిటికీలో నుండి క్రింద పడి ఆగండి. ఏమయ్యాడు? ఒక రాజు ఉన్నాడు. మీకు కథ చెప్పినట్టు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను చెప్పగలిగితే మీకు అర్థం అవ్వట్లేదు. ఒక కథ చెప్పినట్టు చెప్తాను. ఒక రాజు ఉన్నాడు. ఏం పేరు?
అహజ్యా. అందరు చెప్పండి. అందరికి పలకడం వచ్చిందా? పలకండి. హాహాహా కాదంటారు ఎవరు? అహజ్యా చెప్పండి. బైబిల్లో పేర్లు కరెక్ట్గా పలకండి. కొన్ని పేర్లు పలకకపోతే తప్పులు వచ్చేస్తాయి. అహజ్యా చెప్పండి. ఈ అహజ్యా అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఇప్పుడు ఈ చాప్టర్లో ఏలియా దైవజనుడు ఉన్నాడు. అలాగే ఏలియా ఎవరు? దైవజనుడు, ప్రవక్త. చెప్పండి ఎవరు? ఒక దైవజనుడు. ఇప్పుడు ప్రజెంట్ కాన్సెప్ట్ దైవజనుడు కదా. ఈ దైవజనుడు దేవుని కొరకు రోషము కలిగిన వాడు, ప్రార్థన చేస్తే దేవుడు అద్భుత కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడు. వారి మధ్య ఉన్నాడు. కానీ ఇతను ఎక్కడి నుంచి పడ్డాడు? 2వ వచనం మరొక చదవండి. అహజ్యా షమ్రోనులో ఉన్న ఎవరి మేడగది? అతని మేడగది మీద నుంచి అతను ఏమైపోయాడు? కింద పడ్డాడు. పడ్డం వల్ల ఏమయ్యాడు? ఇప్పుడంటే పడిపోయిన వెంటనే స్కానింగ్ సెంటర్స్, అంతేనండి. ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి. పూర్వం ఏం లేవు. పూర్వం ఎవరికైనా ఏదైనా జబ్బు వస్తే ఆ జబ్బు తెలిసినప్పుడు చచ్చిపోయాడు. పూర్వం ఈ జబ్బు వచ్చిన వాళ్ళు ఏమనేవారంటే, వీడు పాపం చేశాడు కాబట్టి వీడికి జబ్బు వచ్చిందనేవారు. అందుకని చాలాసార్లు చాలామంది అలా చచ్చిపోయారు. ఇప్పుడు చూడండి, కొన్ని రోగాలకు మందు ఉందా? షుగర్కి మందు ఉందా అమ్మా? షుగర్కి మందు ఉందా? ఆడేంటే ట్యాబ్లెట్ ఇస్తే ఇన్సులిన్ పెరగడానికో రికవర్ అవ్వడానికి అంతే తప్ప ఏదో వేసుకున్నాం అంతే. కానీ క్యూరింగ్ ఉందా? లేదు. స్వస్థత లేదు. ఇప్పుడు తన మేడ గది నుంచి అతని కింద పడిపోయాడు. పడిపోయి ఏం చేశాడు? ఆ పడిపోవడం వల్ల ఏమైపోయాడు? రోగి అయిపోయాడు. అలా రోగి అయిపోయిన తర్వాత ఏం చేయాలి? దేవుని దగ్గరికి రావాలి. ఇప్పుడు మీకు ప్రార్థన అవసరం ఎప్పుడు వస్తుంది అమ్మా? మీకు ప్రార్థన వస్తుంది ఎప్పుడు వస్తుందమ్మా? మీకు రోగం వచ్చినప్పుడు దేవుడు కావాలా వద్దా? బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, మీకు జ్వరం వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు దేవుని దగ్గర రాకుండా వేరే రూట్కి వెళ్ళబడకుండా మంది ఉంటారు. ఇక్కడ ఏం చేయాలి? ఏలియా దగ్గరికి రావాలి, లేదా దైవజనుడు ఏలియా దగ్గరకు వచ్చి అయ్యా మా గురించి ప్రార్థన చేయని చెప్పాలి. కానీ ఏం చేశాడు? 2వ వచనం, మీరు ఏ దేవత? ఎక్రోను దేవత. అక్కడికి వెళ్ళి విచారణ చేయమంటున్నాడు. చదువు. ఎక్రోన్ అంటే బయల్జేబు, అంటే దెయ్యాలకు అధిపతి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించమని ఎక్కడ పంపిస్తున్నాడు? ఎక్రోన్ అనే బయల్జేబు అనేటువంటి ఒక దెయ్యపు దగ్గరికి వెళ్తారు. అప్పుడప్పుడు మనలు కూడా ఇలాంటివి కట్టించుకోవడానికి వెళ్తుంటారు. కొంతమంది మసీదుకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. మసీదుకి వెళ్ళి ఎక్కడికి కడతారు కదా, ఏంటది అర్థం కదా? ఆ తాయిత్. ఇంకో దగ్గరికి వెళ్తే లక్ష్మీనరసాపురం పోం అంటారు. కట్టించుకుంటారు. దేనికి? దెయ్యం పోవాలని. ప్రజలు కొన్నిసార్లు దేవుని మీద వాళ్ళు ఆధారపడరు. దేవుని మీద ఆధారపడరు అనేది చాలా లోకంలో చెప్పచ్చు మనం. చూడండి, ఎవరైనా వెళ్ళేటప్పుడు ఎవరైనా ఎదురొచ్చారు అనుకోండి, ఇలా ఎలాడోళ్ళు ఎదురొచ్చారు ప్రయాణం ఆగిపోయినాడు కొంతమంది ఉంటారు. ఉండరా? మీరు ఎవరైనా ప్రయాణం తుప్పుని తొమ్మండి. అప్పుడప్పుడు నేను బయటికి వెళ్తుంటాను. ఇక్కడ నేను పనికి వెళ్తాను, పనికో లేకపోతే పాలకో దేనికి వెళ్తుంటాను. నన్ను చూడగానే కొంతమంది ఎందుకు నేను ఎక్కడికి వెళ్ళిపోతానేమో, ఎదురు వచ్చినప్పుడు ఏదైనా జరిగితే మళ్ళీ ఏమవుద్ది? పలానా వాళ్ళు ఎదురొచ్చారు అని ఏమవుతారు? తప్పే ఉందండి.
ఎదురు మీరు రావడం వల్ల పోనీ మీరు ఎదురు రాలేదు, మీకు చాలామందికి ఆ ఫీలింగ్ ఉండొచ్చు. మరి రోడ్డు మీద ఎక్కిన బోల్డ్ మంది ఎదురు వస్తారు, వాళ్ళందరూ కూడా అలా పక్కపోతే ట్రాఫిక్ ఆగిపోద్ది. అంతేనా? అంటే లోకంలో ప్రజలు అనుసరించేది ఇదే. దేవుని దగ్గర రారు. ఎక్రోన్ అనే దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఆడికాడే మేడమించి పడిపోయి ఆడికాడే స్వస్థత లేకుండా చేసుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు? నేను అక్కడికి వెళ్ళి ఏం చేయవట? బ్రతుకుతానో స్వస్థపడుదునో లేదో. అబ్బా, వీడు వెళ్ళలేడు, వీడికి కదలలేడు కదా. ఇంకా ఏమైపోయాడు? మేడ మీద కింద పడిపోయాడు కదా, వీడికి కదలలేడు. దూతలను పంపేమంటున్నాడు, వెళ్ళి మీరు ఏం చేయాలి? బా, కొన్నిసార్లు కొంతమంది దేవుని దాని సన్నిధికి వస్తారు, అయ్యగారిని ప్రార్థన చేయండి, బాగుపడితే యేసుప్రభు నమ్మేసుకుంటాను. ఇంకా అక్కడ మానకుండా నేను ధవళేశ్వరంలో సేవ చేసినప్పుడు ఒక ఆవిడ వచ్చిందని ప్రార్థన చేసుకోవడానికి వచ్చి చాలా కష్టాలు ఉన్నాయి ఆవిడకి. ఎన్ని కష్టాలంటే చెప్తే నాకే తీసుకొచ్చింది, అన్ని కష్టాలు ఉన్నాయి. ఆవిడ అంటుంది, ఇవన్నీ పోతే, ఈ కష్టాలన్నీ పోతే యేసుప్రభు నమ్మేసుకొని గుళ్ళో ఉండిపోయి ఆ ప్రసాదం తిరుగుని ఉండిపోతాను అంటుంది. ఏంటట? గుళ్ళో ఉండిపోయి గుళ్ళో ప్రసాదం తిరుగుని ఉండిపోతాంట. ఇప్పుడు గుళ్ళో ప్రసాదం ఏంటిది ఆవిడక్కడ? అంటే ఇండైరెక్ట్గా ఆవిడ చర్చిలో ఉండిపోయి ఇంకా చర్చిలో ఉండి ఏం చేస్తుంటుంది? నేనన్నాను, అమ్మా చర్చిలో ప్రసాదాలు అవి పెట్టరమ్మా. చర్చిలో ఏం పెట్టరు? మీరు ఎప్పుడైనా అన్నం పెట్టినప్పుడు అది ప్రసాదం అనుకుని చాలా కళ్ళు కద్ది తినేస్తుంటారు. మనం అలా కళ్ళు కద్దుకోవాల్సిన పని లేదు, అది మనం ఫుడ్ పెడుతున్నాం అంతే. ఆవిడ అంటది, ఇక్కడే ఉండిపోయి ఏం చేస్తుందట? ప్రసాదం తినుకుని ఉండిపోతానంది. చాలామంది జీవితాల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమంటే డాక్టర్ తగ్గితేనే డాక్టర్ అనడానికి లేదు, వాడు ప్రిస్క్రిప్షన్ రాస్తాడంతే. దేవుని దగ్గర విశ్వాసముతో వచ్చి నీ విశ్వాసము నిన్ను స్వస్థ. అయితే ఇక్కడ ఎక్రోను దగ్గరికి వెళ్తే 3వ వచనం, యెహోవా దూత అప్పుడు దేవుడు ఏలియాకి దూత పంపించాడు. యెహోవా దూత ప్రత్యక్షమై తిష్బీయుడు అని ఏలియాతో. అప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్తాను, అందరూ చూడండి. కొన్నిసార్లు కొన్ని విషయాలు దైవజనుడికి మీరు చెప్పక్కర్లా, ఎవరు చెప్తారు? దేవుడే బయలుపరుస్తాడు. కొన్నిసార్లు దైవజనుడికి మీరు చెప్పక్కర్లా. ఇప్పుడు రాజుగారు ఆ ఎక్రోను దేవత దగ్గరికి వెళ్తున్నట్టు ఎవరికి చెప్తున్నాడు దేవుడు? ఏలియాకి చెప్తున్నాడు. చదవండి. సెలవిచ్చాను, నీవు లేచి ఏమంటున్నాడు? రాజు పంపిన దూతలను ఎదుర్కొని పని ఇట్లను అన్నాడు. దేవుడు అనుకొని కరెక్ట్గా చదవాలి. మా బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా క్లియర్గా చదవండి. మళ్ళీ చదవండి. దేవుడు అన్నవాడు లేడనుకొని ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఎందుకు అనుకున్నారు చెప్పండి? ఎందుకు అనుకున్నారు చెప్పండి? ఎందుకు అనుకున్నారు? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీడికి ఎంత మేడ మీద పడిపోయి వీడంతటి రోగి అయిపోయి వీడు ఏమనుకుంటాడంటే నేను పడిపోయినప్పుడు దేవుడు చేయి పట్టుకుని ఏం చేయలేదు, ఆపలేదు. అందుకని దేవుళ్ళు లేడేమో అనుకొని లోకంలో విశ్వాసంగా మీరు ఉండండి. మీ విశ్వాసం మిమ్మను. బైబిల్లో రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభు వస్త్రాన్ని ముట్టుకుంది, ఏమైంది? పొందేసింది. మళ్ళా దేవుడు ఉన్నాడా లేడా, ఇది జరుగుతుందా జరగదా, అవిశ్వాసం మనకి. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాడి యొక్క నిజస్వరూపం. దేవుడు ఈ కార్యం చేస్తాడా చేయడా అని మీకే డౌట్ వచ్చింది అనుకోండి, అమ్మా
మీకు విశ్వాసం లేదు. దేవుడిది చేయగలడు, దేవుడు ఉన్నాడో లేదో అనుకొని బయలుజేబు వద్దకు అప్పుడు మీరు ఎక్కడ విచారింపబోచున్నారు? ఎక్రోను దేవత బయలుజేబు విచారింపబోచున్నారా అని అడుగుతున్నాడు. కాగా ఏమనగా అప్పుడు దైవజనుడు ఏమన్నది, నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఈయన అయ్యగారు రాజుగారు? ఎక్కడ ఉన్నారు అహజ్యా రాజుగారు? మంచం మీద. మంచం దిగకుండా ఏమైపోతాడు? ఎందుకు? బ్రతుకును. దేవుని మీద ఆధారపడితే బ్రతుకును. కానీ ఎవడి మీద ఆధారపడ్డాడు? ఎక్రోను మీద. నిశ్చయం ఖచ్చితం అయిపోయింది. ఇంకా ఫైనలైజ్ చేసాడు. ఎవరు చేశారు? నా వైపు చూడండి. ఒకని మరణం తీసేయాలని దేవుడు నిశ్చయం చేస్తాడా? సేవకుడు నిశ్చయం చేస్తాడా? కానీ సేవకుడు ఏమంటున్నాడు? నిశ్చయముగా మంచం మీద దిగకుండానే పోతావు. అందుకే నేను దైవజనుడిని అయితే అన్నాడు. ఎందుకు మాట చెప్పాడు తెలుసా? ముందు దేవుడి దూత వచ్చి మాట్లాడింది. ఇదిగో దేవుడు లేడు అనుకుని ఎక్రోను దగ్గరికి వెళ్తున్నారు. ఈరోజు దేవుడు లేడు అనుకుని ప్రపంచం అంతా రకరకాలుగా తిరుగుతోంది. నిజమైన దేవుని దగ్గర రాకుండా ప్రజలు నిజము కాని దగ్గర పరిగెడుతూ ఉన్నారు. ఈరోజున దేవుడు ఎక్రోను దగ్గర కాదు మనం వెళ్ళాల్సిన. నిజమైన దేవుడు మనల్ని స్వస్థపరిచి మనల్ని బలపరిచే దేవుని దగ్గర మనం రావాలి. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఏమైంది తెలుసా? ఆడ విన్న తర్వాత రాజుకి ఇంకా డౌట్ వచ్చి ఏం చేసినాడు? 50 మందిని పంపాడంట. ఎంతమందిని? చదవడా వచ్చును. ముందు 50 మందిని పంపించాడండి. ఎంతమందిని చెప్పండి? ఎంతమంది? 50 మంది. ఎక్కువ ఒకడు ఎక్కువ? 50 మంది కలిస్తే ఒకటి గుడిలేరా? 50 మంది వెళ్ళారు. వెళ్తే ఏమన్నాడు? నేను దైవజనుని అయితే ఈ 50 మందిని ఆకాశము నుండి అగ్ని కురిసి దహించి వేయాలన్నాడు. అంతే. ఏమైంది అప్పుడు? ఏమైంది? అగ్ని ఆకాశం నుంచి దిగేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడి నుంచి? అది అంటే ఏలేకొన్న శక్తి అండి. ఆకాశం నుండి అగ్ని కురిపించగలిగిన దేవుడు, అని కురిపించగలిగిన గొప్ప దైవజనుడు. ఇంత గొప్ప దైవజనుడు అక్కడ రావడం మానేసి ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? ఎక్రోను బయలుజేబు దగ్గరికి వెళ్తున్నారు. ఒక 50 మంది ఆ అగ్ని వచ్చి ఏం చేసింది? కాల్చి దహించి వేసింది. ఆగాడా? ఇంకో 50 మందిని పంపాడు. మరలా రాజు మళ్ళీ ఎంతమందిని పంపాడు? మళ్ళీ 50. వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు వాళ్ళు ఏమంటే, ఇగో రాజుగారు రమ్మన్నారు, వస్తావా రావా? ఏమంటే రాజు గొప్పోడా సేవకుడు గొప్పోడా? రాజు కంటే సేవకుడు గొప్ప. ఎందుకంటే దేవుని సేవ చేస్తాను. దేవునికి మానవునికి మధ్యవర్తి. అప్పుడు మళ్ళీ ఏమంటే, నేను దైవజనుని అయితే అన్నాడు. ఏమన్నాడు? అంటే 50 మంది ఏమైపోయారు? ఎంతమంది పోయారు ఇప్పుడు చెప్పండి? 100 మంది పోయారు. మళ్ళా 50 మందిని పంపాడు. మళ్ళా అందులో ఒకడు ఆడికి తెలిసిపోయింది. అప్పుడు ఆడు ఏం చేశాడు తెలుసా? ఏలే దగ్గరికి వచ్చి మోకాళ్ళు వేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం దేవుని సన్నిధికి వచ్చి ఏం చేయాలి చెప్పండి? మోకాళ్ళు ఎందుకు వేయాలి? మోకాళ్ళు ఎందుకు వేయాలి? తగ్గింపు స్వభావం. ఇంకా నేను చాలాసార్లు చెప్పాను. కెరూబులు 2 రెక్కలతో ముఖమును, 2 రెక్కలతో ఎగురుచు, 2 రెక్కలతో కాళ్ళను. మన కాళ్ళు దేవునికి కనపడకూడదు. మనం ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు నా కాళ్ళు వెనకెందుకు పెట్టుకోవాలంటే మన కాళ్ళు దేవునికి కనపడకూడదు.
అందుకని మోకరించినప్పుడు తగ్గింపు స్వభావమే. వీడేం చేశాడు, నీకు అర్థమైపోయింది. ఇప్పుడు కానీ నేను మళ్ళీ వెళ్ళి రా అని అన్నాను అనుకోండి, ఏమవుతాడు? నేను దైవజనునైతే అన్నాడు అనుకోండి, ఏమవుద్ది? 150 లిస్టులు వెళ్ళిపోయినాడు. తెలివైనడు వీడు. నాకు తెలిసి చావును తప్పించుకున్నవాడు వీడు. ఈడే కాదు, వీడితో పాటు అనేక మంది ఏం చేశాడు? అప్పుడు మోకరించి ఏమంటున్నాడు? చదువు. దైవజనుడా, దయచేసి 80 మంది దృష్టికి ప్రియమైనదిగా ఎంచితే ఇంతకుముందు కొంతమంది దహించి వేసింది కదా, అలా మేము కూడా అయిపోతామేమో. 80 మంది, యాక్చువల్గా 50 అని రాశాడు కానీ 80 మంది బయలుదేరారు అక్కడ. ఓకే, అంటే నాయకుడు ఒకడు ఉంటాడు. అప్పుడు ఏమైంది? అయితే ఆ ప్రాణము అప్పుడు అంటే నా ప్రాణముని దృష్టికి ప్రియమైనది కొండే మనం చేయగా వానికి భయపడక. అప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో వాడికి భయపడకో. ఎవరికి భయపడకో? రాజుకి కానీ ఎవరికి భయపడకో. దిగి వానితో కూడా రాజు దగ్గరికి వెళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రాజు ఇంటికి వెళ్ళి రాజుకి ఏం స్వస్థత రాదు. ఎందుకు రాదు? ఎక్రోను దగ్గరికి వెళ్ళాడు. ఆఖరి వచనంలో, అందులో ఆఖరి వచనంలో ఉంటుంది. ఆఖరి వచనం ముందు వచనంలో ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళిన తర్వాత రాజుతో చెప్తాడు, మంచం దిక్కుండానే చనిపోతాం. చచ్చిపోయాడు. ఎందుకు చనిపోయాడు? ఈరోజు దేవుని దగ్గర రాని వాళ్ళు చనిపోయిన స్థితిలో ఉన్నారు. ఎఫెసీ 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా అంటాడు. ఎఫెసీ 2:1 మీ అపరాధముల చేతను. దేనిలో చచ్చిపోయాం మనం? పాపం, అపరాధం. ఇక్కడ కొంతమంది 80 మంది 50 మంది అలా మనం లెక్కేసుకుంటూ వెళ్తున్నాం. కానీ ఈ రాజు చచ్చిపోవడానికి కారణం ఏంటంటే ఎక్రోను దగ్గరికి వెళ్ళాడు. నిజమైన దేవుని దగ్గర రాలే. రాత్రి మనం దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి. ఆయన దగ్గరికి మనం రాగలగాలి. నేను ఈరోజు ఒక పాట రాశాను. ఏంటంటే రెబెకా పెళ్లి కూతురు అనేటువంటి ఒక పాట రాసేటప్పుడు అందులో ఎలియాజరు ప్రార్థన చేశాడు. ఏం చేశాడు చెప్పండి? ఏమని ప్రార్థన చేశాడు ఎలియాజరు? నేను ఎళ్ళు ప్రయాణము సఫలమగునో లేదో అని ఆ కార్యమును సఫలం చేయాలని ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన విని దేవుడు ఏం చేశాడంటే ఆ కార్యాన్ని సఫలం చేసి, అందులో రాశాను, ఎలియాజరు ప్రార్థన విని కార్యము సఫలపరిచి యెహోవా కార్యము నెరవేర్చిన దేవా అని. నేను రాసిన చాలా పాటలు, ప్రార్థన పాటలు ఉన్నాయి. అన్నీ ప్రిపేర్ చేయండి ఉపవాస ప్రార్థనలకి. ఎలుగెత్తి నేను శుక్రవారం పూట నేను రాసిన పాటలు పాడుతూ ఉండండి. నా కన్నీరనే పాట అద్భుతమైన పాట సిస్టర్ గారు పాడారు. నేను రాసినవి అవన్నీ. ఎబెనేజరే పాట కూడా అందులో అరణ్యములో చిన్నవాని మొరను, ఆ పాట అంతా ప్రార్థన మీద ఉంటుంది. చాలా పాటలు నేను రాసినవి ప్రార్థన మీద బేస్ అయి ఉంటాయి. ఎలియాజరు మీద కూడా ఎందుకు రాస్తున్నానంటే ఎలియాజరు ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధికి వస్తే దేవుడు కార్యం చేస్తాడు. ఎక్రోను దగ్గరికి వెళ్ళారు. అసలు ఎక్రోను గురించి ఒకసారి చూద్దాం. ఆమోసు గ్రంథం 1:8 మీరు చదివితే, ఆమోసు గ్రంథం 1:8 ఈ ఎక్రోను గురించి దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, అష్టోదులో నివాసులను నిర్మూలము చేతును
ఆ, ఆ, ఉండకుండా నిర్మూలన చేతును ఇంకను ఎక్రోనును మొత్తెదను అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎక్రోన్ని మొత్తేస్తాను నేను, ఎక్రోని మీద ఉగ్రత వస్తుంది అని అంటే, అలాంటి ఎక్రోన్ దగ్గరికి వెళ్ళి రాజు ఏం చేస్తున్నాడు? విచారం చేస్తున్నాడు. ఎక్రోను మీద దేవుని శాపం ఉంది. ఎక్రోను దగ్గర దెయ్యపు పిశాచ తంత్రపుల అధికారం ఉంటే దేవుడు ఎక్రోనును మొత్తుతున్నాడు. ఎందుకు దేవుడు మొత్తాలి? ఎక్రోనులో ఉన్నటువంటి భయంకరమైన పాపం, దేవునికి అయిష్టమైన ప్రతి పాపం ఎక్కడుంది? ఎక్రోనులో ఉంది. మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం కూడా మీరు చదివితే, మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ ఎక్రోన్లోనికి మందసం వచ్చింది. మందసం వస్తే వాళ్ళు ఏమన్నారంటే, ఈ మందసం ఎందుకు తెప్పించారో, ఈ మందసం వల్ల మేము చనిపోతాం అంటున్నారు. వారు దేవుని మందసము ఎక్రోనికి పంపివేయగా వచ్చినప్పుడు ఎక్రోనీలు ఏమంటున్నారు? ఏం చేస్తున్నారు? కేకలేస్తున్నారు. ఏం కేకలేశారు? మనలను చంపివేయదమని వీరు మందసమును, ఏమన్నా, ఇశ్రాయేలుల దేవుని మందసమును మన ఎద్దకు తీసుకొచ్చారు. అప్పుడప్పుడు కొంతమంది ఏమంటారు? మీ దేవుడు మన దేవుడు అని అంటారా? ఎందుకంటారా? అందరికీ దేవుడు ఒక్కడే కదా. కానీ అలా వచ్చినప్పుడు ఏమంటారు? మీ దేవుడు స్టైల్ వేరు, మా దేవుడు స్టైల్ వేరు. ఇక్కడ వీళ్ళు ఇశ్రాయేలు దేవుని మందసం. ఎవరి మందసం? మందసం అంటే దేవుడు ఉంటాడు అక్కడ. వీళ్ళ దేవుడుగా వాళ్ళు గుర్తించలేదు. ఎక్రోనీలు ఎంత కేకలేస్తున్నారండి, అయ్యో మాకు మందసం వద్దు. దేవుని వాక్యం చెప్తుంటే చాలామందికి ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మీరు ఏదో ప్రార్థన పెట్టుకున్న పక్కనోడికి మన పెద్ద సౌండ్ పెట్టాం కదా, పాటలు పాడతాం, వాక్యం చెప్తాం, ఆడికి ఎలా ఉంటుంది? జర్లు పాకినట్టు జలగలు పాకినట్టు ఉంటుంది ఆడికి. ఎందుకు? దేవుని పాట. నేను అప్పుడప్పుడు డ్యూటీలో ఉన్నప్పుడు నా ఏసుప్రభు పాటలు పెట్టుకుంటాను, వింటుంటాను. మొన్న అన్నాడు, ఎప్పుడు ఆ పాటలు వింటారా అన్నాడు. మరి ఏ పాటలు వినాలి అంటే ఉద్దేశం ఏంటంటే, లోక సంబంధమైన పాటలు వింటుంటే ఆడికి సంతోషం. నేను చాలాసార్లు చెప్పాను, లోకము అనేది టేస్టీగా ఉంటుంది. ఆ టేస్టీనెస్ కోసం ఈరోజు చూడండి ఎన్ని పాటలు రిలీజ్ అయిపోతున్నాయి. ప్రతి పాట కూడా సమాజంలో ఒక ఇది ఉండదు. అలాంటి దాని మీద వెళ్తారు. యేసుప్రభు గురించి చెప్పండి, అదే నప్పదు. లోకానుసారమైన విషయాలు చెప్పండి, చెవి కోసేసుకుంటారు. ఇప్పుడు ఎక్రోనీలు ఏమన్నారు? మాకు ఈ మందస్సు వద్దు. మరేం కావాలి? దెయ్యాలు కావాలి. ఎవరు కావాలి? దెయ్యాలే కావాలి. ఎక్రోనీలాగా ప్రపంచం అంతా అలాగే ఉంది ఈ రోజున. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో ఎక్రోను నేను దున్నుతానంటున్నాడు. ఎందుకో తెలుసా? ఎక్రోనీలు దేవుని వైపు తిరుగుతారేమో అని, ఎక్రోనీలు దేవుని వైపు వాడు పరిగెడతారేమో దేవుడు చూస్తున్నాడు. కానీ వాడు దున్నబడే జీవితానికి వెళ్ళిపోయారు. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. పాడైపోవును. మధ్యాహ్న కాలమందు అష్టోదు వారును వలదరు. ఎక్రోను పట్టణము దొన్నబడి అన్నవైపు చూడండి. దొన్నబడి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ల్యాండ్ దున్నుతారు కదా, ఆ దున్నినప్పుడు లోపల ఉన్న చెత్త చెదారం అంతా ఏం చేస్తాడు? బయటకు వచ్చేస్తాడు కదా. వచ్చేసి
ఆ దున్నిన తర్వాత ఒక చార్లు వస్తుంది. దేవుడు కూడా ఎక్రోని విషయంలో దేవుడు ఏమంటున్నాడంటే, నేను దున్నేస్తాను అంటే శ్రమ పెడతాను, దానిలోని ప్రతి చెత్తని నేను తీసేస్తాను. దేవుడు చెత్తని ఉంచడండి భూమి మీద. చెత్తను ఒకరోజు కాల్చివేస్తా. ఆయన చేతిలో ఏముందట? చాట ఉంది. చాట చెరుగుతాడు, గోధుమలు గొరుగులు. ప్రతి చెత్తను తీసేసినట్టుగా ఎక్రోని దున్నేస్తాడు దేవుడు. ఆఖరిగా ఒక వచనం చదువు ముగించుకుందాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం నుంచి అయితే, ఎక్రోను వారు హేయమైన మాంసమును భుజించేవారు. వారి నోటి నుండి రక్తమును వారికను తినకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసమును తీసివేసేదను. వారును శేషముగా నుందురు. వారు ఉందురు. ఎక్రోను వారును యెబూసీల వలె నుందురు అంటాడు. యెబూసీలు, ఎక్రోనీలు వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే హేయమైనటువంటి జనాంగం. అలాంటి హేయమైనటువంటి ఎక్రోను బయల్జేబు దగ్గరికి రాజు వెళ్ళినప్పుడు దేవుడు తట్టుకోలేకపోయాడు, దైవజనుడు కూడా తట్టుకోలేకపోయాడు. ఏలియా ఎంత గొప్ప దైవజనుడు అంటే, నేను దైవజనునైతే అని ఎందుకు అన్నాడు తెలుసా? దేవుని రోషం ఎవరిలో ఉంది? మీలో కూడా రోషం ఉండాలి. దేవునికి స్తోత్రం. మీలో ఏముండాలి? ఈరోజు నుంచి మీరు ఏలియా వలె రోషంగా బ్రతకాలి. ఎలాగా? రోషం అంటే ఏంటి మా? రోషం అంటే ఏంటంటే మీరు అనుకున్నదే జరగాలి, అది రోషం. దేవునికి వ్యతిరేకంగా ఏది జరిగి నేను చేయను అంతే. అలాగేమవ్వాలి? నిలబడాలి. రోషం. దేవునికి వ్యతిరేకమైన ఏదైనా చేయమన్నారు అనుకోండి. పొద్దున ఒక అబ్బాయితో మాట్లాడిన, శాఖర్ అని నా క్లాస్మేట్. అతనితో మాట్లాడినప్పుడు అతను ప్రభుని నమ్ముకుంటాడు అనే సంగతి ఒక ఆశ్చర్యం. మొత్తం మీద విజయవాడ వెళ్ళి విజయవాడలో పని చేసుకుంటూ యేసు ప్రభుని నమ్ముకున్నాడు. ఈరోజు ఎంత ఎలాగ తయారయ్యాడంటే, యేసు ప్రభువే నిజమైన దేవుడు అని చెప్పి ఒక స్థితికి వెళ్ళిపోయాడు. 3 నెలల క్రితం వాళ్ళ భార్య చనిపోయింది. వాళ్ళ భార్య చనిపోతే ఆ భార్య చనిపోకముందు ఆమెకి హై బీపీ వచ్చేస్తున్నప్పుడు డాక్టర్స్ చెప్పారు, ఇది కంట్రోల్ అవ్వట్లేదు, ఏ రోజు నిలబడేది తెలియదు అని అంటే, ఆవిడ అందంట, నేను చచ్చిపోయినా పర్లేదు, ప్రభుని నమ్ముకుని చచ్చిపోతాను అని బాప్తిసం తీసుకొని 3 నెలలకు చచ్చిపోయింది ఆవిడ ఒకటి అందరు, నేను చచ్చిపోయినా బ్రతికిన దేవునితో ఉంటాను, మీరు ప్రభుని మాత్రం. ఆఖరికి భార్య చనిపోయిన తర్వాత ఆమె పుట్టింటికి తీసుకెళ్ళాడు శవాన్ని. వాళ్ళందరూ పసుపు రాసేస్తామండి అని చెప్పి రకరకాలుగా ఏంటో ఒకటే చెప్పాడంట, నా భార్య మీరు ఇచ్చినప్పుడు నాకు ఇచ్చారు, నేను మీకు తీసుకురావాలని తీసుకొచ్చాను తప్ప ఏది జరిగినా దేవుని పద్ధతిలోనే. ఇతను అక్కడే వాళ్ళు 100 మంది ఉన్నారు, మా పూర్వీకులది కాదంటావా, వాళ్ళది కాదంటావా అని అన్నప్పుడు నిలబడిపోయాడు. నేనైతే ఇలాగే. అప్పుడు ఆ లోకల్లో పాస్టర్ గారిని పిలిచి, సంఘాన్ని పిలిచి దేవుని పద్ధతులు తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయిపోయిన తర్వాత ఈ దిన కార్యక్రమం జరుగుతుంది కదా, అప్పుడు కూడా అబే మేము ఏం చేస్తాం, మా సైడ్ పత్రాలు ఇచ్చుకుంటాం. కుదరదు అలాగా. ఫోటో పెట్టండి, యేసుప్రభు ప్రార్థన, అంతే. ఇంకేమీ నిలబడలేదా? నేను అన్నాను, శాఖర్ నువ్వు ఎంత ఎలా వచ్చిందంటే, దేవుడు నన్ను పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిలబడాలి దేవుని కొరకు. మనం దేవుని కోసం నేను దైవజనుడిని అయితే అని ఎందుకన్నాడు తెలుసా? ఆయనలో రోషం ఉంది కాబట్టి రోషం మీద నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకే ఒక వచనం చదువు ముగించు. 1 రాజులు 18-15 చదువు ముగించుకుందాం. అయిపోయిందండి. 1 రాజులు 18-15. ఇక్కడేమంటాడంటే, నేను ఎవని సన్నిధిని, 1 రాజులు 18-15,
ఏలియా చూడండి, ఇందాక నేను దైవజనుని అయితే అన్నాడు కదా, ఇక్కడ ఏమంటున్నాడు? నేను ఎవని సన్నిధిని. ఆమేన్. దేవుని స్తోత్రం చెప్పండి. మనం ఎవరి సన్నిధిలో ఉన్నాం? అందరు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం దేవుని నేను ఎవరి సన్నిధిలో ఉన్నాను? దేవుని నిలబడి ఉన్నాను. దేవునికి స్తోత్రం. మీరు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన, ప్రభా నేను నీ ఎవరి సన్నిధిలో ఉన్నాను. నువ్వు గొప్ప దేవుడు తండ్రి, నువ్వు ఉన్నతమైన దేవుడు తండ్రి అని చెప్పి మనం ప్రార్థన చేసినప్పుడు ఏలియాను బలపరిచిన దేవుడే మనలను కూడా బలపరచగలడు. హల్లెలూయా. ఆ రాజు ఎక్రోను మీద ఆధారపడ్డాడు కాబట్టి వాళ్ళందరూ చచ్చిపోయారు. ఈరోజు మనకు ఒక భాగ్యం ఏంటి తెలుసా? ఆ ఎక్రోను వైపు చూడకుండా దేవుని వైపు చూస్తే దేవుడు మనం బ్రతికించగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితకాలం అంతా మనం సంతోషంగా బ్రతకాలంటే దేవుని వైపు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశమందు నీవు తప్ప, అమ్మా అందరూ చెప్పండి, ఆకాశమందు నీవు తప్ప నాకెవరు లేరు. అమ్మా ఆకాశంలో ఎవరు ఉన్నారు? మీకు బంధువులు ఎవరు ఉన్నారు ఆకాశంలో? దేవుడు తప్ప ఎవ్వరు మనకి లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనకు ఆశ్రయమై ఉన్నాడు, ఆయన మనకు దీవెనై ఉన్నాడు. కాబట్టి రాత్రి ఏలియా నేను దైవజనుని అయితే ఎలాగన్నాడు, మనం కూడా నేను నీ భక్తురాలనైతే ప్రభువా ఈ కార్యం చేయి తండ్రి అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన వినగలిగిన దేవుని వైపు మనం చూద్దాం. అటు రీతిగా దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.